ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2Bలో మనకి ఫస్ట్ చాప్టర్లో ఈ టాపిక్ మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కానీ సమ్టైమ్స్ 4 మార్క్ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. ఏంటంటే మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్ మనకి సెంటర్ ఇచ్చుంటారు అండ్ రేడియస్ ఇచ్చుంటారు. సో ఇలాంటన్నప్పుడు మనకి జస్ట్ ఒక ఈక్వేషన్ తెలిస్తే సరిపోతుంది. సో ఈక్వేషన్ ఏంటంటే x - c² + y - b² = r². అంటే ఏంటి, రేడియస్ అనేది r. సో r ఎంత ఇచ్చింది మనకి 5 ఇచ్చున్నారు అండ్ సెంటర్ ఇచ్చున్నారు కదా, అంటే ఏంటవి a, b. సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1, b వాల్యూ 4. సో మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. అంటే x - 1² + y - 4² = 5². సో మనకి ఇక్కడ a - b² ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. సో x² + 1 - 2x + y² + 16 - 8y = 25. సో మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. x² + y² - 2x - 8y + 17 - 25 = 0. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి x² + y² - 2x - 8y. సో 17లో 25 డిఫరెన్స్ పోతే ఎంత వస్తుంది మనకి -8 = 0. సో మనం గివెన్ పాయింట్స్తో మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలాంటి ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.